నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ నెక్స్ట్ మంత్ లో జరగనుంది. దీని గురించి నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ అయినప్పటికీ కూడా ఇది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ మంత్ మనకి ఈ ఎగ్జామ్ రాయటానికి అందరూ సంసిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సిలబస్ ని ఎలా కవర్ చేయాలి అండ్ ఇప్పుడు మొత్తం అంతా కూడాను మళ్ళీ రీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రీడింగ్ జరిగేటప్పుడు సిలబస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ సిలబస్ ని ఎలా ఫాలో అవ్వాలి అండ్ గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ ఉంది. దీని ఈ సిలబస్ రెండింటికి ఒకటే సిలబస్ ఉండేటప్పటికీ కొంచెం ప్యాటర్న్స్లోని పేపర్స్లో తేడా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ధనంజయ్ గారు, గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ మెంటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ధనంజయ్ గారు, గ్రూప్ 2కి సంబంధించి పేపర్ ప్యాటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి? గ్రూప్ 2కి గ్రూప్ 3లో చిన్న డిఫరెన్స్ ఏంటంటే, గ్రూప్ 3 అనేది మీకు ఇందాక చెప్పాను, కమిషనరేటు హెచ్ఓడిలో జూనియర్ అసిస్టెంట్ అని పిలుస్తారు వీళ్ళని. ఓకేనండి. అదే డిస్టిక్ లెవెల్లో జూనియర్ అసిస్టెంట్ని గ్రూప్ 4 అని పిలుస్తారు. గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఉంటాయి, గ్రూప్ 3లో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఉంటాయి. డిస్టిక్ లెవెల్ ఉంటే గ్రూప్ 4, అవి హెచ్ఓడిలో ఉంటేనేమో గ్రూప్ 3 అనమాట. ఇప్పుడు దీనికి ఎక్కువ మంది కానిస్టేబుల్ జాబులు చేస్తున్న వాళ్ళు, గ్రూప్ 4 చేస్తున్న వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి అంటారు అనమాట. ఓకే, స్కూల్ టీచర్ 2 టైప్స్ ఉంటుంది కదా, ఎస్ఏ ఎస్జిటి వాళ్ళు వీళ్ళంతా రాస్తారు. బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు వీళ్ళంతా రాస్తారు. కానీ గ్రూప్ 2కి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ మెంబర్స్, అంటే పాత వాళ్ళు అందరూ రాస్తారు. వీళ్ళతో పాటు స్కూల్ అసిస్టెంట్లు రాస్తారు, సబ్ ఇన్స్పెక్టర్లు రాస్తారు. గతంలో గ్రూప్ 2లో తక్కువ క్యాడర్ వచ్చి చిన్న జాబ్, గ్రూప్ 2లో లో లెవెల్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు మరలా రాస్తారు. ఒక రకంగా చెప్పండి, స్టేట్లో ఆల్మోస్ట్ అందరూ రాస్తారు గ్రూప్ 2. అంటే అప్గ్రేషన్ కోసమా లేకపోతే పోస్ట్ క్యాడర్ బాగుంటుందండి, ఫ్యూచర్ బాగుంటుంది. గ్రూప్ 3 నాట్ ఆఫీసర్ క్యాడర్, గ్రూప్ 2 ఆఫీసర్ క్యాడర్. అండ్ ప్రమోట్ గ్రూప్ 1 కూడా వెళ్ళొచ్చు. గ్రూప్ 1 కొన్ని టైంలో సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోవచ్చు. అంటే నథింగ్ బట్ ఆల్మోస్ట్ యూపీఎస్ ఎవరికి కానీ ఆల్మోస్ట్ మంచి క్యాడర్ ఇస్తారు, డిస్ట్రిక్ట్ ఏదో దానికి హెడ్ చేస్తారు అనమాట. సో మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి గ్రూప్ 2కి వెళ్తారు. ఆఫీసర్ రేంజ్ మంచి స్టార్టింగ్ ఆఫీసర్ రేంజ్ కదండి అది, అందుకు వస్తారు. అంటే మీకు చెప్పదలుచుకుంది గ్రూప్ 3 కంటే కూడా గ్రూప్ 2కే కాంపిటీషన్ ఎక్కువ అని చెబుతున్నాను. ఎందుకని నేను ఇప్పుడు చెప్పిన సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, గతంలో గ్రూప్ 3 చేస్తున్న వాళ్ళు కానీ, అలాగే గ్రూప్ 4 చేస్తున్న వాళ్ళు కానీ, గతంలో స్కూల్ టీచర్లు కానీ వీళ్ళంతా మరలా రాస్తారన్నమాట గ్రూప్ 2. అంటే వాళ్ళకి అప్పటికే ఫుల్ అవేర్నెస్ ఉంది. ఉన్న వాళ్ళు మరలా రాస్తే ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరుగుతుంది కదా. సో గ్రూప్ 2 కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అందులో పోస్టులు తక్కువ ఉన్నాయి, 720 చేంజ్ ఉన్నాయి అనమాట. గ్రూప్ 3 1500 ఉన్నాయి. సో గ్రూప్ 2కి ఫుల్ కాంపిటీషన్ ఉందండి, చాలా అంటే చాలా కాంపిటీషన్ గ్రూప్ 2కి సంబంధించి. అయితే సిలబస్ ఒకటే కదా మీరు అనొచ్చు అనమాట. సిలబస్ ఒకటే కానీ కొత్తగా వస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్పటికే ఫుల్లీ ఆ సిలబస్లో మునిగి తేలిన వాళ్ళు. ఇప్పుడు మీరు స్కూల్ టీచర్ అనుకుందాం, మీకు ఆల్రెడీ ఫుల్ అవేర్నెస్ ఉంటుంది సిలబస్ మీద, మీరు వచ్చారంటే కాంపిటీషన్ పెంచేసినట్టే కదా. కాబట్టి నేను చెప్పేదంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే మాత్రం గ్రూప్ 3కే పర్ఫెక్ట్గా చదవండి. ఫ్రెషర్స్ ఉంటే, ఎవరికైనా ఇంతకుముందు అవేర్నెస్ ఉంటే మాత్రం 2, 3లో చిన్న చేంజ్ ఏంటంటే, 3లో తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది రెండో పేపర్లో జస్ట్ 5 to 10 మార్క్స్ హిస్టరీలు కలిపి ఉంటుంది. గ్రూప్ 2లో వచ్చేసరికినేమో 4వ పేపర్, అంటే గ్రూప్ 2 వచ్చేసరికి 600 మార్కులకు అనమాట. అందులో ఒక పేపర్ మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రే ఉంది. ఓకేనండి. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు గ్రాప్ చేయొచ్చు. అంటే గ్రూప్ 2 రావాలంటే 2 పేపర్ల బలం ఉండాలి. ఒకటి పేపర్ 3 ఎకానమీ, పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ 2 పేపర్లో కానీ 120+ వస్తే గ్యారంటీ గ్రూప్ 2 వచ్చేస్తుంది. గ్రూప్ 3 రావాలంటే పేపర్ 3 ఎకానమీ పేపర్లో 120+ వస్తే మిగిలిన ఎలా ఉన్నప్పటికి కూడా మినిమం గ్యారంటీ జాబ్ వస్తుంది అనమాట. ఓకేనండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది గ్రూప్ 2లో. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ 2కి గ్రూప్ 3కి చిన్న క్వశ్చన్ ఫ్రేమింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే సేమ్ మ్యాటర్, పర్టికులర్ ఇష్యూ తీసుకుంటే సేమ్ మ్యాటర్ ఉంటుంది. కానీ గ్రూప్ 2లో వచ్చేసరికి అది కంపారిజన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెరిగిందా లేదనేది గ్రూప్ 2, ఈ ఇయర్ ఎంత ఉందనేది గ్రూప్ 3. ఓకే, ఈ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చదివేటప్పుడు అది మినిమం క్లారిటీ చదవాలి. అది మనకి ఎలా అంటే స్టాక్ అలాగే అప్లికేషన్ రెండిట్ల మీద మనకి అవగాహన అనేది ఉండాలి. గ్రూప్ 2కి వచ్చేసరికి, గ్రూప్ 3కి ఓన్లీ అప్లికేషన్ మనం చదువుకుంటే సరిపోతుంది. అంటే గ్రూప్ 3కి వచ్చేసరికినేమో స్టాక్ ఎక్కువ ఉంటే మినిమం ఇటుకు వచ్చేవచ్చు. గ్రూప్ 2కి మాత్రం స్టాక్ కమ్ అప్లికేషన్ 2 ఉంటేనే వస్తుంది అనమాట. ఓకే, మరి ఇందులో సబ్జెక్ట్స్ సేమ్ గ్రూప్ 3కి ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయా? సేమ్ వెయిటేజ్, ఫస్ట్ పేపర్ సేమ్ వెయిటేజ్. సెకండ్ పేపర్లో మాత్రమే తెలంగాణ హిస్టరీ అనేది గ్రూప్ 3లో 50 మార్క్స్ సెకండ్ పేపర్లో, గ్రూప్ 2లో 25 మార్క్స్, ఎక్స్ట్రా 25 ఇండియన్ హిస్టరీ వస్తుంది. ఇక్కడ అంటే గ్రూప్ 2లో
సెకండ్ పేపర్లో ఇంకంతే సేమ్ యాజ్ టీ సిలబస్. ఇది మనకి పోస్టులు తక్కువ, కాంపిటీషన్ చాలా ఎక్కువ. సో అందుకని దీనికి ఎన్ని మార్క్స్ వరకు గ్రాప్ చేయాలంటారు అంటే మాక్సిమం? లాస్ట్ టైము 600 మార్క్స్కి వచ్చేసరికి 450 మంచి స్కోర్ అండి. 450 ఏదో ఒక జాబ్ వచ్చేసింది గ్రూప్ 2లో. అప్పుడు ఇంటర్వ్యూ కూడా ఉండేది, ఆ మార్క్స్ యాడ్ చేయాలి ఎక్స్ట్రా 50 మార్క్స్ అని. 450 మంచి జాబ్ వచ్చింది లాస్ట్ టైం. ఇప్పుడు ఉన్న ప్యాటర్న్ ప్రకారం ఎకానమీ సిలబస్ పెరిగింది కాబట్టి క్వశ్చన్ ట్రెండ్స్ కూడా పెరిగినాయి. లాస్ట్ టైం ఏమైందంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఒక ఆయన ఉంటారు, ఆథర్ పేరు చెప్పడం లేదు కానీ ఒక ఆథర్ ఉంటారు, అతని పుస్తకంలోంచి 150కి 140 ఇచ్చేసారనమాట. పుస్తకం కూడా కాదు, బిట్ బ్యాంక్లోంచి బిట్స్ కాపీ చేసేసారు. ఆ ఆథరు ఒక లాస్ట్ టైం ఫేవరబుల్ పర్సన్, అతను ఉద్యమ చరిత్రలో పార్టిసిపేట్ చేస్తారు అండ్ అతను కాస్త గవర్నమెంట్కి ఫేవరబుల్ పర్సన్. దాంతో 140 క్వశ్చన్స్ వచ్చేసాయి. అప్పుడు ఏం చేయకపోయినా కూడా ఏమైందంటే మంచి వెయిటేజ్, మంచి వ్యక్తే అంటే రైటర్, మంచి ఫేమస్ వ్యక్తి, కాకపోతే సోర్స్ లేదు అప్పటికి. అంటే 14లోనే వచ్చి విడిపోయాను కదా జూన్ 2న. సో వెంటనే సోర్స్ లేకపోయేసరికి ఆ ఆథరు ఉద్యమంలో నలిగి ఉన్నాడు కాబట్టి, ఉద్యమంలో భాగస్వామి కాబట్టి అతను ఫాలో అయ్యారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లాట్ ఆఫ్ సోర్సెస్. సో ఇప్పుడు కాంపిటీషన్, ఐ మీన్ క్వశ్చన్ ఫ్రేమింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు, కంటెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ స్కోర్ అయితే మాత్రం నా గెస్ ప్రకారం ఇంటర్వ్యూ లేదు కాబట్టి 430 ఆర్ 440 కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయన్నమాట. ఒకవేళ పోస్టులు ఎక్కువ ఉండుంటే 400 కూడా వచ్చేదేమో. ఇప్పుడైతే 430, 440 మినిమం గ్యారంటీ జాబ్ వస్తుంది. ఓకే ధనంజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా, గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కంప్లీట్గా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్తో ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా గ్రాప్ చేయొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.